ఆంజనేయ స్వామివారికి ఈ ప్రసాదం తప్పకుండా పెట్టాలి. ఈ ఒక్క ప్రసాదం పెడితే చాలు 1,00,000 పూజలతో సమానంగా ఉంటుంది. మరి మన హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏటా చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడు జయంతి జరుపుకోవడం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్న ఆచారమని, పంచముఖి ఆంజనేయ స్వామివారిని ప్రత్యేకంగా పూజించుకుంటే మరింత సంతోషం కలుగుతుందని ఇక పండితులు చెప్తున్నారు. హిందూ పురాణ కథల ప్రకారం పుంజిక స్థల అనే పెరగల అప్సరస అంజన జన్మించిందట. ఆ తరువాత ఆమె కేసరి అనే వానర వీరుణ్ణి వివాహం చేసుకుంది. దంపతులు సంతానం కోసం ఆ మహాశివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. ప్రత్యక్షమై శివుని తేజస్సును పండు రూపంలో అంజనాదేవికి అందించారు. అలా ఆంజనేయుడు జన్మించాడు. అందుకే ఆంజనేయ స్వామివారిని కేసరి నందనుడు అని అనుగ్రహంతో జన్మించినందువల్ల వాయుసుతుడని కూడా పిలుస్తూ ఉంటారు.